కోల్కతాలో జీవన్ జ్యోతి మోడల్ స్కూల్లో అమ్మాయిలు ఇలా టవల్ కట్టుకొని ఫంక్షన్లో డాన్స్ చేస్తున్నారు, చూసారా మేడం? అలా ఆ వీడియో చెప్పు తీసుకుని కొట్టాలి వాళ్ళని, స్కూల్ యాజమాన్యం వాళ్ళని. అలాగే అది ఎవరైతే ఆర్గనైజ్ చేశారో టీచర్లు అది ఉంటారు కదా ఈవెంట్ చేసేవాళ్ళు, వాళ్ళని కూడా జుట్టు పట్టుకుని బయటకు లాగి ఈడ్చి తన్నాలి. ఏం నేర్పించున్నారు స్కూల్లో? స్కూల్ అనేది ఒక పునాది పిల్లలకి. మీరు అక్కడే ఇప్పుకుని అంత మోడలింగ్ చేయడానికి, అంటే కల్చరల్ యాక్టివిటీస్ అంటే మోడలింగ్ కూడా ఉంటుంది, మోడలింగ్ కూడా ఈవెంట్ నేర్పిస్తారు, అదొక కళ. కానీ అదా చూసాను నేను కూడాను, టవల్స్ ఇట్లా పెట్టుకుని ఇట్లా చేసుకుని, అంటే ఒక అనకూడదు కానీ ఒక బూతికి యాడ్ చేసేటట్టు ఉంది అది. అంటే ఒక ప్రైవేట్ లైఫ్లో కొన్ని యాడ్స్ చేస్తారు కదా దానికి, అంటే ప్రతిదానికి ఆడపిల్లల్ని ఆడవాళ్ళని చేస్తారు. సరే అదే చెప్తున్నాను, వాళ్ళనే చెప్పదీసి కొట్టాలి. వాళ్ళ కాలేజీకి వచ్చేటప్పటికి ఎట్లయితారు? చెప్పులు అరిగేటట్టు కుట్టాలి, వీళ్ళని కాదు. అసలు అది స్కూలా లేకపోతే ఏంటది? అసలు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? ఆ పిల్లల్లో ఎలాంటి ప్రవృత్తి డెవలప్ చేయాలనుకుంటున్నారు? స్కూల్లే నాశనం అయిపోయిన తర్వాత ఇంకా సమాజం ఏంటి బాగుంటుంది? సమాజం మంచిగా ఉండాలంటే స్కూల్స్ మంచిగా ఉండాలి. స్కూల్ ఎందుకు వేస్తారు? తల్లిదండ్రులు అంత కష్టపడి అన్ని ఫీజులు కట్టి మా పిల్లలు మాకంటే బాగుండాలని మంచి స్కూల్ చూస్ చేసుకుని ఉంటారు. మళ్ళీ దానికి జీవన జ్యోతి అంటే ఇక్కడ ఆరిపోతున్నారు, జీవితాలు ఇక్కడ ఆరిపోవడం స్టార్ట్ చేస్తున్నాయి.